తలపుల్ నీ పద పద్మయుగ్మమున సంధానింపనవంతు నా పలుకుల్ రూపము భావముల్ క్రియలు నీ బంగారు పపంచు ఔదలలూపన్ జగమెల్ల మల్చుగునుమో ధర్మంబు నివంతుగా శిలనేనైనచు నీవు శిల్పివి గదా శ్రీరాజ రాజేశ్వరీ. శ్రీమాత్రే నమః. ఓం నమో నారాయణాయ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. వసంత నవరాత్రుల శోభతో పాటు అమ్మవారి యొక్క వసంత నవరాత్రులు కూడాను ఉత్తరాది రాష్ట్రాల్లో నిర్వహిస్తూ ఉన్నారు. చైత్రశుద్ధ పాడ్యం అంటే ఉగాది రోజునే అమ్మవారి వసంత నవరాత్రులు ప్రారంభమై స్వప్నాభిషేకం తర్వాత కలశ స్థాపనతో వసంత నవరాత్రులు ప్రారంభించడం జరిగింది. కలశ స్థాపన తర్వాత క్రమంగా అగ్ని ప్రతిష్టాపన, హోమాలు, వేద పారాయణం మొదలైనవన్నీ కూడాను నిర్వహిస్తారు. ప్రముఖ జ్యోతిష్య పండితుల చేత నూతన సంవత్సర పంచాంగ శ్రవణం తర్వాత దేవస్థానం వారి చేత పండిత సత్కారాలు కూడాను జరిగాయి. ఈ ఉగాది రోజు సాయంత్రం 4 గంటలకి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని బెజవాడలో వెండి రథం పైన ఉంచి నగరంలో ఊరేగిస్తారన్నమాట. నవరాత్రులు జరుపుతున్నామని చెప్పడానికి. ఈ ఊరేగింపు జమ్మిదొడ్డి ప్రాంతం నుంచి బయలుదేరుతుంది. దీన్నే నగరోత్సవం అని చెప్పేసి అంటారు. ఇక వసంతరాత్రుల్లో భాగంగా చైత్రశుద్ధ పాడ్యమి నుంచి చైత్రశుద్ధ దశమి వరకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం మండప పూజలు, హోమాలు, పారాయణాలు జరుగుతూనే ఉంటాయి. 1,00,000 తమలపాకుల పూజ కూడా చేస్తారు. చైత్రశుద్ధ అష్టమి రోజున కనకదుర్గ క్షేత్రపాలకుడైనటువంటి ఆంజనేయ స్వామివారికి మన్యసూక్త పారాయణతో చక్కగా పూజలు చేసి అభిషేకం చేసి 1,00,000 తమలపాకులతో ప్రత్యేక పూజలు కూడాను జరుపుతారు. అలాగే శ్రీరామనవమి జగన్మాత దుర్గమ్మ సాక్షాత్తు శ్రీ మహావిష్ణుమూర్తి సోదరి. ఆ తల్లి నారాయణి. అందుకే అష్టభుజాలతో మహిషాసురమర్దిని స్వరూపంతో స్వయంభూ అయినటువంటి తల్లి శంకు చక్రాలతో భక్తులకు దర్శనమిస్తుంది. చైత్రమాసంలో వచ్చే నవమి నాడు ఆదినారాయణుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి లోకపావని జానకీదేవికి వివాహం జరిగిన రోజు కాబట్టి ఈ నవమి పండుగ అమ్మ సన్నిధిలో సీతారామ కళ్యాణ మహోత్సవంగా కూడా నిర్వహిస్తారు. దశమి నాడు శ్రీరామచంద్రునికి సామ్రాజ్య పట్టాభిషేకం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇదే రోజు వసంత రాత్రులు పూర్ణాహుతి కార్యక్రమంలో సమాప్తమవుతాయి అని చెప్పేసి ఇక్కడ మనకి దుర్గమ్మ బ్రహ్మోత్సవ సందర్భంగా నవరాత్రి మహోత్సవాలు కూడా తెలుసుకున్నాం ఈనాడు. ఈ విధంగా జరుగుతాయన్నమాట. అంటే ఒకవైపు శ్రీరామచంద్రమూర్తిని, సీతామహాదేవిని, మరొక వైపు దుర్గమ్మ తల్లిని, ఈ విధంగా ఈ యొక్క వసంత నవరాత్రి మహోత్సవాలు అత్యంత కమనీయంగా, అత్యంత మనోహరంగా, 2 కళ్ళు చాలవు అన్న చందంగా నిర్వహించేటువంటి సనాతన సంస్కృతి సంప్రదాయం మనకి కనిపిస్తుంది. రాముడు ధీరోదాత్త పురుషుడు, మహాపురుష లక్షణాలు కలిగిన వ్యక్తి కదండి శ్రీరామచంద్రమూర్తి. మహాపురుష లక్షణాలు అంటే ఏమిటో తెలుసా? 32 మహాపురుష లక్షణాలు ఉన్నాయి చరిత్రలో మనకి. ఆ 32 మహాపురుష లక్షణాల్లో ఏ ఒక్కటి మనకున్నా మనం కూడా గొప్పవాళ్ళం అవుతామని శాస్త్రం. విశాలమైన నుదురు,
పొడుగాటి చెవితమ్మెలు, విశాలమైన వక్షస్థలం, పొడుగాటి చేతులు, పొడుగాటి చేతి వేళ్ళు, ఆ వక్షస్థలం పైన చక్కటి ఆకృతి రావాలి. అటువంటి ఆకృతి, ఆజానుబాహం, అరవింద దళాయతాక్షం అన్న చందంగా స్వామివారు కనిపిస్తారన్నమాట. అటువంటి మహాపురుష లక్షణాల్లో గొప్ప లక్షణం ఏంటంటే ధర్మానికి కట్టుబడి ఉండటం. రామచంద్రమూర్తి ధర్మానికి కట్టుబడ్డాడు. తండ్రి గారు పట్టాభిషేక ముహూర్తం పెట్టాడు. నాయనా శ్రీరామచంద్రమూర్తి రేపే నీ పట్టాభిషేకం అన్నాడు. అయినప్పటికీ కూడాను అది జరగలేదు. ఎందుకని? ఆయన గతంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు చాలా ఉన్నాయి భార్యకి. ఆ వాగ్దానాల రీత్యా లొంగిపోక తప్పలేదు కౌసల్యకి. అప్పుడు రామ 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 అంటూ చింతించాడు. ఈయన అడవుల పాలయ్యాడు. అలవల పాలైనప్పటికీ కూడాను తండ్రి మాట జవదాటకుండా ధర్మాన్ని పరిరక్షించాడు. ఆ దశరథ తనయుడు శ్రీరామచంద్రమూర్తి. ఇది ఎంత గొప్ప మహాపురుష లక్షణమో. అందుచేత రాముల్లో ఉన్నటువంటి గొప్ప గుణాల్లో ఇది ఒకటి. ఇక రెండవ గుణం తీసుకుందాం. ఈ గుణాల్లో ఈయన నదీ తీరం దాటేటప్పుడు గుహుడు అని చెప్పేసి ఆ యొక్క పడవని నడిపేటువంటి రాజు ఉన్నాడు. ఆయన, బాబు ఆగు ఆగు, నీ కాలు సోకి ఆడది రాయి కూడా ఆడదైపోయిందట. నా పడవ మీద కాలు పెడితే ఏమవుతుందో తంట అంటూ ఈ విధంగా అయినా సరే రాముల వారి యొక్క దివ్య పాదార విందాల్ని సృజించి కాళ్ళు కడగచ్చు కదా అనే నెపంతో రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి అంటూ ఆయన్ని కీర్తిస్తూ గుహుడు చక్కగా పాదాలు కడిగి పడవ దాడిస్తాడండి. ఆ విషయం ఆయనకి పట్టాభిషేక సమయంలో కూడా గుర్తుకొచ్చి ఆ గుహుణ్ణి ఆహ్వానిస్తాడు, నా పట్టాభిషేకానికి రావాల్సింది అని చెప్పేసి. ఎంత గొప్ప ఔన్నత్యమైనటువంటి స్థితి! పరతమ భేదాలు లేకుండా అందరినీ గుర్తుపెట్టుకొని పిలిచేటువంటి అద్భుతవంతమైన మనసున్న మహారాజు గారు శ్రీరామచంద్రమూర్తి. అలాగే ఇక్కడ విభీషణుడు ఉన్నాడు, రావణాసుడి యొక్క తమ్ముడు. మొదటి నుంచి కూడాను రామభక్తుడే అయినప్పటికీ ఈ విభీషణుడు శరణుజొచ్చాడు శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి. మిగతా అందరూ కూడాను శత్రుపక్షంలో ఉన్నటువంటి వాడు వచ్చి ఈ విధంగా శరణుజొచ్చుతున్నాడు. ఏం చేస్తాడో రామచంద్రమూర్తి అంటే ఆయన అన్నాడు, శత్రువైనా సరే వచ్చి నన్ను శరణుజొచ్చితే నేను నా సర్వస్వాన్ని ఇచ్చేస్తాను అన్నాడు. అందుకే ఆయన విభీషణుడికి వాగ్దానం చేశాడు, నిన్ను పట్టాభిషేక్తుని చేస్తానయ్యా ఆ లంకా రాజ్యానికి అని చెప్పేసి. అప్పుడు అంటాడు విభీషణుడు, ఆహా ఎంత గొప్ప మనసున్న మహోన్నతమైనటువంటి తత్వం శ్రీరామ అంటూ, నల్లనివాడు నిల్వు తిరునామము వాడు ప్రఫుల్ల పుండరీకోల సీతాచెంబైన నేత్రంబును పెడువాడు వెడందయైన పేరుల్లము వాడు ఉగ్రభుజయుగ్మము వాడు ధనుస్సరాది సంపల్ల వితోపశోభిత శుభప్రదమూర్తి ప్రసన్నుడయ్యన్ అంటూ ఆ పాదాలకు తలవాంచి నమస్కారం చేశాడు. ఇంకొక విచిత్రం తెలుసా అండి? అందరూ వానరులంతా కలిసి లంకా నగరాన్ని చుట్టుముట్టడానికి వీలుగా సముద్రాన్ని చక్కటి వంతెన ఏర్పాటు చేస్తున్నప్పుడు చిన్న ఉడుత, నేను కూడా రామయ్యకు ఏ విధంగా
సేవ చేయగలను అని భావించి ఆ ఉడత ఇసుకలోకి వెళ్ళి ఇట్లా ఇట్లా ఒళ్ళంతా ఆ ఇసుకను తన ఒంటికి రాసుకొని అక్కడ కడుతున్నటువంటి ఆ యొక్క సముద్రానికి వేస్తున్నటువంటి రాళ్ల మధ్యలోకి వెళ్ళి ఆ యొక్క ఇసుకను ఇట్లా ఇట్లా రాల్చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ ఇసుకను అలా కట్టుకొని వెళ్తుంటే రామచంద్రమూర్తి చూసి ఆనందపడ్డాడు. ఆహా, ఎంతటి గొప్ప భక్తి భావన స్ఫూర్తి అని చెప్పేసి ఆ ఉడతను చేతిలోకి తీసుకొని ఆప్యాయంగా ఆయన తన చేతులతో ఇలా నిమిరాడండి. ఆ చేతులతో నిమిరినటువంటి అదృష్టం ఆ ఉడతకు జన్మజన్మల సుకృతం కాబట్టి ఇప్పటికీ కూడా మనం ఉడతను చూస్తే ఆ పైన 3 రేఖలు కనిపిస్తాయి. ఉడత పైన రేఖలు రాముల వారి యొక్క స్పర్శ, ఉడత స్పర్శ అంటారు. ఉడత సేవైనా చేసుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించవా స్వామి అని మనం కూడా అప్పుడప్పుడు అంటూ ఉంటాం. ఆ శ్రీరామచంద్రమూర్తిని దర్శించినప్పుడు ఆయన అందం ఏమని చెప్పగలం చెప్పండి. ఆయన ధీరోదాత్త లక్షణాలతో పాటుగా ధర్మో రక్షతి రక్షిత అన్న చందంగా రామో విగ్రహాన్ ధర్మ అనే సూత్ర ప్రాతిపదికతో ఆయన మనందరికీ కూడాను అద్వితీయమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నాడు. అంతేకాకుండా రామచంద్రమూర్తి సత్ప్రవర్తన నియమావళి కలిగినటువంటి మహోన్నతమైనటువంటి దైవాంశ తత్వంలో విరాజిల్లేటువంటి వాడు. సాక్షాత్తు నారాయణమూర్తియే దివి నుంచి భువికి రామచంద్రమూర్తిగా అవతరించి మానవాళికి జ్ఞానోదయాన్ని కలిగించడానికి ఆయన చూపినటువంటి ధర్మ సూత్రాలు మన జీవితానికి రాచబాటలు. అందుకే ఏకపత్ని వ్రతం. ఆయన అందాన్ని చూసే ఋషులందరూ కూడాను ముగ్ధులై ఒక్కసారి నిన్ను కౌగలించుకోవాలని ఉంది అన్నప్పుడు ఇప్పుడు కుదరదు, రాబోయేటువంటి అవతార స్వరూపంలో నేను కృష్ణ పరమాత్మగా వస్తాను, అప్పుడు మీరంతా గోపికలై నన్ను చక్కగా సేవ చేసుకోవచ్చు అని చెప్పినటువంటి విధి విధానంలోని అంతరార్థం ఎంత గొప్పదో మనం ఈ యొక్క శ్రీరామ నవమి వసంతోత్సవ సందర్భంగా తెలుసుకున్నట్లయితే రాముని యొక్క నామం ఆయన చేసినటువంటి విశిష్టవంతమైన ప్రభావాలు ఎంత గొప్పవో అనిపిస్తుంది. అలాగే భద్రాద్రి రాముడు ఆ చరిత్ర తలుచుకుంటేనే ఒళ్ళు పులకించిపోతుంది. అలాగే రామదాసు చేసినటువంటి ఆ గొప్ప భక్తి పారవస్య తత్వం నేటికీ కూడా రామదాసు ఆ యొక్క నగరంలో ఆమెనే తిరుగుతూ వచ్చే పోయే భక్తుల సందడిని చూస్తూ ఆనందిస్తాడని చెప్పేసి కథలుగా చెప్పుకుంటున్నారు. అంటే నిజంగా ఆ ప్రదేశం చేసుకున్నటువంటి అద్వితీయమైన ఘనతగా మనం చెప్పుకోవాల్సిందే. కోదండరామయ్య కళ్యాణం అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. ఒంటిమిట్టలో కూడా కోదండరామస్వామి వారి యొక్క కళ్యాణం అత్యంత వైభవంగా జరుపుతారు. ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడాను నిర్వహిస్తూనే ఉంది కదా. అసలు రామనామాన్ని వింటేనే చాలండి, మనకున్న దురదృష్టం అంతా కూడా పటాపంచలైపోతుంది. అందుకనే మీ అందరికీ కూడా ఒక గొప్ప విశేషకరమైన సూత్ర ప్రాతిపదిక ఉంది. కష్టాలలో కొట్టుమిట్టాడే ప్రతి వాళ్ళు ఓం రామ్ 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 అని 8 సార్లు అనుకొని కష్టం స్వాహ అనుకుంటే చాలు. కష్టాలనేటువంటివి అసలు రానే రావు. అన్ని రకాలైనటువంటి సుఖప్రదమైన జీవితాన్ని మనం సాగించడానికి ఈ మంత్రాన్ని 108 సార్లు చదువుకోవాలి. ఓం
రామ్ 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 కష్టం స్వాహ. ఇది చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని అందరికీ కూడా పంచి తీరుతుంది. ఇంట్లోనండి వాస్తు దోషాలు పోవాలంటే నైరుతి పడమర దిశలో ఉన్నటువంటి భాగంలో వాయవ్య దిశలో సీతారామ పట్టాభిషేకం చిత్రపటాన్ని తగిలించుకోండి. ఆ చిత్రపటం వాయువుల్లో కనుక ఉన్నట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్త వాస్తు దోషాలు కూడా పటాపంచలైపోతాయండి. ఇది సత్యం అన్నమాట. అంటే ఏమిటి? నిద్ర లేవగానే హాల్లోకి వచ్చి ఆ రామ పట్టాభిషేకం యొక్క చిత్రపటాన్ని కనులరా వీక్షిస్తేనే చాలు, మనకున్నటువంటి సర్వ పాపాలు పటాపంచలైపోవటమే కాకుండా ఆనంద జీవితాన్ని మనం కొనసాగించడానికి కూడా ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. ఉగాది నాడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ధ్వజారోహణ చేయాలండి. ఈ విషయాన్ని ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఉగాది పండుగ నాడు చేస్తాం కదా, ఇంటి ముందు అలికి ఆవు పేడతో ఒక కర్రకి జెండా పాతారు. ఆ జెండా కూడా ఎవరిదంటే ఆంజనేయ స్వామివారు ఆ యొక్క మృత సంజీవిని పర్వతాన్ని మోసుకొని వెళ్తున్న జెండా అన్నమాట. ఇది దేనికి గుర్తండి? మీరందరూ కూడా సుఖవంతులై సంజీవత్వంలో విరాజిల్లండి అని చెప్పడంతో పాటు దేవతల యొక్క ఆశీస్సులు మీ ఇంటికి ఎల్లవేళలా కలుగుగాక అని చెప్పడం అన్నమాట. అది ధ్వజారోహణలో దాగిన పరమార్థం. కాబట్టి రామనవమి వెళ్ళేంత వరకు కూడా ఆ ధ్వజారోహణ ఇంటి ముందు అలాగే ఉండాలి. అసలు ఎందుకండి? మీ ఇంటికి వాయువ్య దిశలో ఎన్ని దోషాలున్నా శ్రీరామచంద్రమూర్తిని తలుచుకొని రామ్ రామాయణమః అంటూ ఆంజనేయ స్వామివారు ఆ సంజీవని పర్వతాన్ని మోసుకు వెళ్తున్నటువంటి ఆ జెండాను గనక మీరు వాయువ్యమున తగిలిస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల వాస్తు యొక్క ప్రభావం, దోషాలు మీ ఇంటి మీద పడవు. ఇది చాలా గొప్ప విషయం అండి. కావాలంటే ఆచరించి చూడండి. మీరు కష్టాల నుంచి బయటపడతారు. ఆర్థికంగా పురోభివృద్ధి కలిగి తీరుతుంది. అలాగే రామ పాదుకలు మహిమాన్వితమైనటువంటి తత్వాన్ని ప్రసాదిస్తాయి. బ్రహ్మ కడిగిన పాదం కదండి ఇది. అటువంటి రామపాదాల్ని మీరు నిత్యం కూడా ఇంట్లో పూజామందిరంలో ఉంచుకొని తెలుపు రంగు మల్లెపూలతో గనక అష్టోత్తర నామావళి చదువుతూ పూజ చేస్తే భరతుడు ఆ పాదుకలే కదా తీసుకువెళ్ళి నాయనా నువ్వే పరిపాలించుకో అని చెప్పేసి ఆ సింహాసనం మీద ఉంచాడు. అన్నగారి మీద ఉన్నటువంటి భక్తి అచంచలమైనదన్నమాట. నాకు తెలియదు ఈ రాజ్యకాంక్ష, నాకు అవసరం లేదు అని చెప్పటం. నాకు అసలు నేను కోరుకోలే, మా అమ్మగారు ఏదో అంది తెలియక, కానీ నాకు కావాల్సింది నువ్వు తండ్రి, అన్నయ్య నువ్వు రావాల్సిందే అని బతివిలాడాడు. తీరా ఆ పాదుకలు తీసుకుని వెళ్ళి ఆ పాదుకల్ని అక్కడ ఆయన సింహాసనం మీద ఉంచి నిత్యం కూడాను తపస్సు చేస్తూ గడిపాడు. అయినప్పటికీ రాజ్యంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లారు. కారణం ఆ రామ పాదుకలే దివ్యవంతమైన శక్తితో ఆ యొక్క రాజ్యాన్ని సంరక్షించాయి అని చెప్పడం వెనకాల దాగిన పరమార్థ లక్షణం అన్నమాట ఇది. అందుకనే మనం కూడా రామ పాదుకల్ని మన ఇంటిలోని పూజామందిరంలో ఉంచుకోవడంలో తప్పు లేదు. చిన్న పాదుకలు తెచ్చి రామపాదుకలుగా భావించవచ్చు. అలా ఉంచి నిత్యం కనుక అర్చన చేసినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావంతో జీవితం సుసంపన్నమై వెలుగుతుంది.
చాలామంది నూతన గృహాలు కట్టినప్పుడు ఆ గృహాల పైన శ్రీరామ జయరామ జయ జయ రామ అని రాసుకుంటారు. అలా రాసుకోవటం కూడాను చాలా అదృష్టం. అలా రాసినట్లయితే ఏమవుతుంది? ఆ రామనామ శబ్దంలో ఉండేటువంటి అద్వితీయమైన శక్తి పుంజాలు మీ ఇంటిని ఎల్లవేళలా సంరక్షిస్తూ ఉంటాయి. రాక్షస భావాలు ఇంట్లో వాళ్ళకి రావు. ఎప్పుడూ కూడాను సుఖప్రదమైన సుసంపన్నమైనటువంటి ఆధ్యాత్మిక తత్వంతో కూడిన భావనా బలంతో ఆ ఇంట్లో అందరూ జీవితాన్ని గడుపుతారు. బయట నుంచి వచ్చాడనుకోండి, అట్లా ఇంటివైపు చూశారనుకోండి, ఆ రామనామం కనిపిస్తుంది కదా, శ్రీరామ జయరామ జయ జయ రామ అని. అంత విశేషం. నూతన భవంతులకు జై శ్రీరామ్ అని చెప్పేసి నామకరణం చేసినా కూడా ఆ ఇంట్లో నివసించేటువంటి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడాను సమస్త సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు సుమా అంటోంది వాస్తుశాస్త్రం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అన్నమాట. ఆ జైలో దాగిన పరమార్థ లక్షణం, శ్రీరామచంద్రమూర్తిలో దాగిన అద్వితీయమైన లక్షణం ఆ యొక్క గృహానికి అద్వితీయంగా పనిచేస్తూ ఉంటుంది. ఎల్లవేళలా వాస్తుశాస్త్ర రీత్యా కూడా ఇంత గొప్ప విశేషం ఉంది. శ్రీరామ నామం ఏ ఇంట్లో నిత్యం కూడాను చాంటింగ్గా ఉంటుందో ఆ ఇంట్లో ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఆయుష్ ఆరోగ్యాలతో తులతూగుతారు. పక్షులు పెంచేవాళ్ళు ఉంటారు కొంతమంది, ఆ పక్షులు కూడా రామనామాన్ని జపిస్తాయి. ఒక్కొక్క ఇళ్లలో రామ 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 అంటుంటాయి. మనకు ఆశ్చర్యం వేస్తుంది. వాటిని బంధించరు. బంధిస్తే మళ్ళీ రామదాసు జైల్లో పడ్డ బాధ గుర్తుకొస్తుంది కదా. ఊరికి అట్లా వదిలేసి ఆ 2 గింజలు వేస్తే అవే వచ్చి వెళ్తూ ఉంటాయి ఎప్పుడు. ఆ యొక్క చిలుకలకి అంత గొప్ప విశేషం ఉంది రామచరిత్రలో. ఇవన్నీ మనం అనుకుంటూ ఉంటే రామాయణంలో దాగిన ప్రతి ఒక్క ప్రభావం మన జీవన మనుగడకు నాందీవాక్యం పలుకుతుంది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచేది రామనామమే. అందుకే ప్రణవ నిలయ మంత్రం, ప్రాణ నిర్వాణ మంత్రం, ప్రకృతి పురుష మంత్రము, బ్రహ్మరుద్రేంద్ర మంత్రం, ప్రకట దురిత రాగద్వేష నినాశ మంత్రం, రఘుపతి నిజ మంత్రం, రామ రామేతి మంత్రం అంటూ మనం ఈ వసంత నవరాత్రులన్నింటినీ కూడాను భక్తి భావన స్ఫూర్తితో ఆనందమయ తత్వంతో హాయిగా ఆనందంగా మన భావనాతీత జగత్తులో ఆ స్వామిని మనసు నిండా నింపుకొని పునీతులమై ధరించడానికి ప్రయత్నిద్దాం. అంతేకాదు ఈ వసంత ఋతువు పూల ఋతువుగా ఉన్నది. వివిధ రకాలైనటువంటి పూలతో ఆ శ్రీరామచంద్రమూర్తిని అలంకరణ చేసి ధన్యులమై తరిద్దాం. సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని మనం శ్రీరామనవమి రోజు కనులారా వీక్షించి తిలకిద్దాం. ఆ అక్షతలను నెత్తిన చల్లుకొని పునీతులమై జీవితాన్ని సార్థకత చేసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు.